అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మ చెప్పిన కథలకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కథ తెలివైన నక్క. పూర్వము ఒక అడవిలో ఒక తెలివైన నక్క ఉండేది. ఆ అడవికి దగ్గరగా ఒక నది కూడా ఉండేది. ఆ నదిలో ఒక మొసలి నివసిస్తుండేది. ఆ నదిలో పీతలు కూడా ఉండేవి. నక్కకు పీతలంటే చాలా ఇష్టం. అందుకని అది తరచూ నది వద్దకు వచ్చి పీతలను పట్టుకుని తినేది. మొసలికి నక్కను తినాలని కోరిక. అది నక్కను పట్టుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నది. ఒకరోజు నక్క నది వద్దకు వచ్చి పీతలను పట్టుకున్నటకు నదిలో కాలు పెట్టింది. ఆ సమయంలో అదే ప్రదేశంలో మొసలి కూడా ఉన్నది. వచ్చిన అవకాశాన్ని మొసలి చక్కగా ఉపయోగించుకున్నది. మొసలి నక్క కాలును పట్టేసింది. తరువాత, ఓసి నక్క, నీకోసం ఎన్నాళ్ళు ఎదురు చూశాను. ఈరోజు దొరికావు. నదిలోకి రా, నాకు ఆహారంగా మారు అన్నది. నక్క సమయస్ఫూర్తిగా, మొసలి నీవా, ఎంత అదృష్టము. నీకోసం ఎలా వెతికాననుకున్నావు. నిన్ను కలుసుకోవాలని, నీ ప్రక్కన నిలబడి నీతో కరువుదీరా మాట్లాడాలని నా కోరిక. నేస్తమా, ఇన్నాళ్లకు నా ఆశ తీరబోతున్నది. అయితే నీ వద్దకు రావటానికి నాచు అడ్డం వస్తున్నది మిత్రమా. దయచేసి నాచును తొలగించు అన్నది నక్క. తెలివి తక్కువ మొసలి ఆలోచనలో పడింది. తాను పట్టుకున్నది నక్క కాలునా కాదా, అసహ్యంగా నాచును పట్టుకున్నానా అనుకొని నక్క కాలును వదిలింది. బ్రతుకు జీవుడా అనుకొని నక్క ఒక్క గెంతులో నేల మీదకు దూకింది. తరువాత కొంత దూరం పరిగెత్తి నదికి దూరంగా నిలబడి, ఓసి మొసలి, తెలివి తక్కువ దద్దమ్మ, నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదే అని అడవిలోకి పరిగెత్తింది. మొసలికి కోపం వచ్చింది. ఎలాగైనా నక్కను పట్టుకోవాలని అనుకున్నది. నక్క నది వైపుకు రావడం కూడా మానేసింది. కొంతకాలం గడిచింది. నక్కకు పీతలను తినాలని కోరిక కలిగింది. అది ధైర్యంగా నది వద్దకు వచ్చింది. అది నది ఒడ్డున నడుస్తూ ఎవరో మిత్రునితో అన్నట్లు పెద్దగా, మిత్రమా, ఈరోజు నదిలో పీతలు లేవనుకుంటా. ఎందుకంటే పీతలు ఉన్న ప్రాంతంలో బుడగలు వస్తుంటాయి. నదిని చూడు, అసలు బుడగలే లేవు, కావున పీతలు ఉండవు అన్నది. మొసలి వెంటనే బుడగలు వచ్చినట్లుగా చేసింది. నక్క బుడగలు రావడం గమనించింది. అక్కడ మొసలి మాట వేసిందని గ్రహించింది. మకరమా, నా కోసం నీవు కాపు కాచావని తెలుసు, కానీ నీకు నేను దొరకనుగా అని పారిపోయింది. మొసలి మళ్ళీ తను మోసపోయానని గ్రహించి బాధపడింది. దానితో నక్కను పట్టుకోవాలనే పట్టుదల కూడా పెరిగింది. చాలా కాలం తరువాత మరలా నక్క నత్తల కోసం నదికి వచ్చింది. అయితే జాగ్రత్తగా పరిసరాలను గమనిస్తూ వచ్చింది. నది ఒడ్డుకు వస్తూనే బిగ్గరగా, మిత్రమా, ఈరోజు కూడా నదిలో పీతలు లేవు. పీతలు ఎప్పుడూ నది బయటకు తొంగి చూచి పోతుంటాయి, కానీ నదిని చూడు, ఒక్క పీత తల కూడా కనిపించడం లేదు. నదిలోకి వెళ్ళడం అనవసరం అన్నది. మొసలి నెమ్మదిగా తన తల వరకు నీటిపైకి తెచ్చింది. తన తలను చూచి నక్క పీత తలగా భావిస్తుందని మొసలి అనుకున్నది. కానీ నక్క మొసలి తలను గమనించి దూరంగా పారిపోయి, మకరమా, నీ తలకు పీత తలకు మధ్య తేడా తెలుసుకోవాలనుకున్నావా, పిచ్చి మొసలి, నేను నీకు చిక్కనుగాక చిక్కను అని అడవిలోకి వెళ్ళింది. నక్క నదికి వెళ్ళడం మానేసింది. పీతల కోసం వెళితే తాను మొసలికి ఆహారం కావటం ఖాయమని తెలుసుకున్నది. అందుకని పీతలపై వ్యామోహాన్ని తగ్గించుకున్నది. అడవిలో ఒకచోట నేరేడు పండ్లు చాలా ఉన్నాయి. ఆ చెట్ల నుండి నేరేడు పండ్లు రాలి క్రింద పడుతుంటాయి. నక్క ఆ పండ్లను తినసాగింది. ఆ పండ్లు తినటానికి బాగుంటాయి. అందుకని ప్రతిరోజు ఆ చెట్టు వద్దకు వచ్చి రాలిపడిన పండ్లను తింటూ పీతల సంగతి పూర్తిగా మర్చిపోయింది. నక్క నది వైపుకు రాకపోవడంతో మొసలికి అనుమానం వేసి నక్కను గురించి ఆరా తీసింది. నక్క ప్రతిరోజు అడవిలోని నేరేడు పండ్ల చెట్టు వద్దకు వెళుతున్నదని తెలుసుకున్నది. మొసలి నది నుండి బయటకు వచ్చి
అడవిలో నేరేడు చెట్టు వద్దకు వచ్చింది. అక్కడ పడి ఉన్న పండ్లనన్నింటినీ తనపై వేసుకొని మొసలి కదలకుండా పడుకున్నది. ఎవరైనా దానిని చూస్తే నేరేడు పండ్లు గుట్టగా వేశారనుకుంటారు, కానీ అక్కడ మొసలి ఉందని అనుకోరు. నక్క ఆనందంగా ఊల వేసుకుంటూ వచ్చింది. చెట్టు కింద పండ్ల రాశిని చూసి ఆగింది. దానికి అనుమానం వేసింది. పండ్ల గుట్టకు దూరంగా పోయి నిలుచున్నది. సాధారణంగా ప్రతిరోజు పండ్లు రాలే నేలపై అక్కడక్కడ ఉంటాయి, కానీ ఈరోజు అన్నీ ఒక గుట్టగా పడి ఉన్నాయి. దీనిలో ఏదో మర్మం ఉంది. కొంపదీసి ముసలి పని కాదు కదా అని ఆలోచించింది నక్క. నక్క తనలో తాను అనుకున్నట్టుగా పెద్దగా, ఈరోజు మంచి పండ్లు లేవనుకుంటాను. సాధారణంగా మంచి పండ్లు గాలిలో కదులుతుంటాయి. ఈరోజు ఒక్క పండు కూడా కదలటం లేదు అన్నది. అది విన్న మొసలి నెమ్మదిగా తన శరీరాన్ని కదిపింది. దానితో దానిపైన ఉన్న పండ్లు కూడా కదిలాయి. దీనిని నక్క గమనించింది. అక్కడ మొసలి ఉన్నదని తెలుసుకున్నది. మొసలి, నీవక్కడ ఉన్నావని తెలుసు, కానీ నీవు నన్ను పట్టుకోలేవు కదా. నీ ప్రయత్నాలు మానేసి బుద్ధిగా నదిలో చేపలు పట్టుకొని బ్రతుకు, వెర్రిబాగుల్దానా. ఒక్కరోజు నక్క ఇంటికి వెళ్ళేసరికి దానికి తలుపు మీద మట్టి మరక కనిపించింది. దానికి అనుమానం వేసి జాగ్రత్తగా పరిశీలించింది. మొసలి అడుగుజాడలు కనిపించాయి. మొసలి ఇంటిలో మాటు వేసిందని నక్క తెలుసుకున్నది. అది అడవిలోకి వెళ్ళి ఎండిన కట్టెలు తెచ్చి ఇంటి తలుపు వద్ద గుట్టగా పోసి వాటికి నిప్పంటించింది. దానితో ఇల్లు తగలబడింది. ఇంటిలో దాగున్న మొసలి కూడా మంటలలో కాలి చచ్చిపోయింది. నక్క తన తెలివితేటలతో తన శత్రువును చంపి తనను తాను రక్షించుకున్నది. సమయస్ఫూర్తి ఉంటే ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది. ఇదండి ఈనాటి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.